ఒకవైపు ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉస్తాద్ సినిమా రిలీజ్, మరోవైపు తమిళనాట పొలిటికల్ సినారియోలో పవర్ స్టార్ సౌండ్ వినిపించడం, ఇలా రెండు రాష్ట్రాల్లో రెండు థిక్కెస్ట్ సిట్యుయేషన్స్, బలమైన సందేహాలు కూడా. ఒకే ఒక్క ఇంటర్వ్యూతో అన్నిటిపై బొంబార్డింగ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సినిమా, పాలిటిక్స్ రెండు పడవలపై కాళ్ళు పెట్టి చేసే ప్రయాణం ఎంత కష్టమో చెప్పుకొచ్చారు. అలాగే విజయ్కు కొన్ని విలువైన సూచనలు కూడా చేశారు. ఎంత చెప్పినా ఇప్పటికీ కొన్ని కన్ఫ్యూషన్స్ లైవ్లోనే ఉన్నాయి. ఇంతకీ ఏంటవి? దళపతి విజయ్ కు పవన్ పొలిటికల్ డైరెక్షన్. ఎన్డీఏలోకి టీవీకేని వెల్కమ్ చేసింది పవనేనా? ఎన్టీఆర్, చిరు, పీకే ఏ మోడల్ బెటర్? జననాయకన్ కి ఓజీకి ఆ లింక్ ఏంటి? అరవనాట వైరల్ అవుతోన్న పవన్ సౌండ్. జనసేన ఆవిర్భావ దినోత్సవాలు, అటు ఉస్తాద్ సినిమా ప్రమోషన్, తెగ బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రోజుకు 16 గంటలు పనిచేస్తున్నానన్న పవన్ చిన్న గ్యాప్ తీసుకొని తమిళనాట ఒక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. తమిళనాడు రాజకీయాలు, విజయ్ అరంగేట్రం, సినిమా సెన్సార్ కష్టాలు, తన పొలిటికల్ జర్నీ, ఎన్డీఏ కూటమితో ఉన్న రిలేషన్, హిందుత్వ నినాదం, ఇలా అన్ని టాపిక్స్ ని టచ్ చేశారు. టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ని ఎన్డీఏలోకి ఆహ్వానించే బాధ్యతను పవనే తీసుకున్నారన్న వార్తలపై ఏమంటారు అని ఆసక్తిగా చూశారు జనం. కానీ విజయ్ కి 80 సీట్లు, డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తామన్న ఆఫర్ మీ నుంచే వెళ్ళిందా? ఈ విషయమై అమిత్ షా మీతో పర్సనల్ గా మాట్లాడారట కదా అని అడిగితే, తను విజయ్ ని కలిసి 20 ఏళ్లైందని, ఈ మధ్య ఎప్పుడు కూడా విజయ్ తో మాట్లాడింది లేదని క్లారిఫై చేశారు పవన్. పార్టీ పెట్టి బరిలోకి దిగిన విజయ్ కి కాంప్లిమెంట్ ఇవ్వడమే కాదు, ఆల్ ది బెస్ట్ చెప్పారు పవన్. విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ, విజయ్ ఒక మంచి వ్యక్తి, సమాజం పట్ల స్పష్టమైన అవగాహన ఉంది, దేశాభివృద్ధిని కాంక్షిస్తే ఎన్డీఏ కూటమిలోకి బేసిక్గా రావచ్చు, మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా అన్నారు పవన్ కళ్యాణ్. విజయ్ లాంటి యువ నాయకులు జాతీయ దృక్పథంతో పనిచేస్తే ఇది తమిళనాడు రాజకీయాల్ని మలుపు తిప్పుతుందని సలహా కూడా ఇచ్చారు. సనాతన ధర్మాన్ని, ఆధ్యాత్మికతను విస్మరించి చేసే రాజకీయానికి మనుగడ లేదని, ద్రవిడ రాజకీయాల్లో మార్పు రావాల్సిందే అని బీజేపీయేతర పార్టీలను సున్నితంగా హెచ్చరించారు కూడా. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేశారు కదా, మరి తమిళనాడు, కేరళ ప్రచారానికి కూడా వెళ్లే ఛాన్స్ ఉందని అడిగితే ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. పవన్ కళ్యాణ్, విజయ్ ఇద్దరు సినిమాల్లోంచి పాలిటిక్స్ లోకి వచ్చిన హీరోలే. ఈ క్రమంలో రాజకీయాల్లో సినిమా స్టార్లకు ఎదురయ్యే సవాళ్లను కూడా ప్రస్తావించారు పవన్. విజయ్ జననాయకన్ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఎందుకు ఆగింది? ఇలాంటి ఇబ్బందులు ఎన్డీఏలో ఉన్న పవన్ సినిమాకి ఉంటాయా అని అడిగితే సూటిగానే స్పందించారు పవన్. జననాయకన్ విషయంలో సెన్సార్ బోర్డు దగ్గరే మిస్ హ్యాండిల్ అయిందని, కేంద్ర ప్రభుత్వాన్ని విషయంలో ఎలా తప్పుపడతారని ఎదురు ప్రశ్నించారు. క్లీన్ సర్టిఫికేట్ కోసం వాళ్లే కోర్టుకు వెళ్లి ఎన్డీఏ ప్రభుత్వంపై నెపం వేయడమేంటి అని కౌంటర్ వేశారు. ఇదే టైంలో తన ఓజీ సినిమా ఎక్స్పీరియన్స్ ను కూడా చెప్పుకొచ్చారు పవన్. ఓజీకి ఏ సర్టిఫికేట్ వచ్చింది? మీరు మోదీ టీంలో ఉన్నారు కదా, ఏదైనా లాబియింగ్ చేయొచ్చు కదా అని నిర్మాతలు తన దగ్గరకు వచ్చారన్న పవన్, ఓజీ సినిమాలో వైలెన్స్ ఎక్కువగా ఉంది గనుక ఏ సర్టిఫికేటే వస్తుంది, సినిమాల విషయంలో రాజకీయ జోక్యం ఎలా ఉంటుంది అన్నారు. ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ముగ్గురిలో ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి, విజయ్ కు సరిపోయే మోడల్ ఏది అని అడిగితే, ఏ లీడర్ అయినా నిర్దిష్టమైన విధానంతో తనకంటూ సొంత మోడల్ ఒకటి క్రియేట్ చేసుకోవాల్సిందే అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి మోడల్ విజయవంతమైంది, తమిళనాడులో కూడా కూటమి ప్రభుత్వాల అవసరం ఉంది అన్నారు. ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారమైన ఇంటర్వ్యూ కోసం సౌత్ మొత్తం ఆసక్తిగా ఎదురు చూసింది. రెండు రాష్ట్రాల్లో కూడా రాజకీయ ప్రాధాన్యం ఉన్న కంటెంట్ కనుక, తమిళనాట ఎలక్షన్ టైమింగ్ కనుక పవన్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.